పాకిస్తాన్ దాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రానున్నారు. సార్ ఆపేయండి సార్, ఒక 5 నిమిషాలు వస్తున్నారు. పైకి లేపద్దు సుధా అన్న. చెప్పు ముందుకు వచ్చానంటే మన పలకలాట చెప్తాను. ఏం లేదు పెద్ద బాబు బాబు నాయకులు ఏంటి మాట్లాడితే మైకుల దగ్గర మాట్లాడతాను. వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపట్లో మొదలు కానున్నాయి. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లి తండాలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున జనం రానున్న నేపథ్యంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ తల్లి నిజంగా బాధను చూస్తూ ఉంటే ఒకగానొక 23 సంవత్సరాలు పిల్లలు ఇంకెవరూ లేరు. తల్లి కష్టపడి కూలి పని చేసుకుని పెంచింది ఆ కొడుకుని. అటువంటి కొడుకు కూడా నేను ఈరోజు దేశ రక్షణకి వెళ్తాను అంటే ఏ తల్లి చేయని త్యాగం, ఏ తల్లిదండ్రులు చేయని త్యాగం మీ తల్లిదండ్రులు చేశారు. ఈరోజు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చనిపోతే నా మీద భారతీయ జెండాను నేను కప్పుకొని వెళ్తాను అని గర్వంగా చెప్పుకుని అదే పరిస్థితుల్లో ఈరోజు అబ్బాయి ఇక్కడికి ఒక వీర జవాన్ కింద ఇక్కడికి రావటం అనేది చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క బాధ అనిపిస్తున్నప్పటికీ ఒక దేశం గురించి వీరమరణం పొందిన ఆ మురళీ నాయక్కి సెల్యూట్ చేయాలి. వీళ్ళ తండాలో నేను వచ్చేటప్పుడు నేను కనుక్కున్నా ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ బ్లడ్లోనే ఆ పోరాట పట్టింది. ఫస్ట్ నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడైనా పోరాటం చేసేదానికి, అదేవిధంగా ఒక రక్షణకి నిలబడే ఈ తాండాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి మనందరం కూడా జాహింది చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల భరోసా కల్పిస్తుందండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏం చేయాలి ఏంటన్నది కూడా ఒకసారి డిస్కషన్ జరిగి ద బెస్ట్ మనకు ఆ కుటుంబానికి ఇప్పుడు ఎన్ని చేసినా మనం ఎంత డబ్బులు ఇచ్చినా కుటుంబానికి తిరిగే పిల్లని అయితే తీసుకురాలి. కానీ ఆ కుటుంబం అంటే ఆ ప్రభుత్వం భరోసా ఇచ్చే విధంగా ఈరోజు కుటుంబాన్ని కూడా మనం ఆదుకోవాలి. కాబట్టి డెఫినెట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని రకాల భరోసా కూడా అందిస్తాం.